గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. డాక్టర్ కావడమే మీ లక్ష్యమా? విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? యుక్రెయిన్లో ఎంబీబీఎస్ చేస్తే ఎలా ఉంటుంది? మధ్యతరగతి వారికి ఇది సాధ్యమేనా? ఇలాంటి అంశాలను మనతో పాటు డిస్కస్ చేయడానికి వజ్రం మెడిసిన్ ఓవర్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ మిసెస్ శైలజ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అయితే అక్కడ చేస్తే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, ఎలాంటి అవకాశాలు ఉంటాయి, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శైలజ గారు, వెల్కమ్ టు ఏబిఎన్ స్టూడియో. నమస్కారం అండి, నా పేరు శైలజ. ఓకే శైలజ గారు, చెప్పండి. మామూలుగా చాలా మందికి ఎంబీబీఎస్ చేయడం అనేది ఒక కళ. సో కొంతమందికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే చేయలేని పరిస్థితి ఉంటుంది, లేదంటే కొంతమంది విదేశాల్లో వెళ్ళి చేయాలి అనుకుంటారు. ఎస్పెషల్లీ విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి అనుకున్న వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలి అండ్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? బేసిక్గా వాళ్ళ 17 years కంప్లీట్ అయ్యి ఉండాలి, బైపీసీ పాస్ అయ్యి ఉండాలి, ఇంకోటి 50% కంపల్సరీ అండి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 40% అయితే సరిపోతుంది. ఇంకా గత కొన్ని సంవత్సరాలుగా బైపీసీ స్టూడెంట్స్ని మేము ఎంబీబీఎస్ చేయడానికి పంపిస్తున్నాము యుక్రెయిన్కి. యుక్రెయిన్లో ఆల్మోస్ట్ 10 యూనివర్సిటీస్ ఉన్నాయండి, గవర్నమెంట్ యూనివర్సిటీస్. అవన్నీ ఎంసీఐ వాళ్ళు రికగ్నైజ్ చేశారు. సో దీంట్లో టాప్ 3లో ఒడిశా నేషనల్ మెడికల్ యూనివర్సిటీ ఒకటి. సో ఒడిశా నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అది 1900లో స్థాపించబడింది అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 114 years కంప్లీట్ చేసుకుంది. సో దట్ యుక్రెయిన్లో ఫస్ట్ మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ అంటేనే ఒడిశా అనమాట. సో అది చాలా పెద్ద యూనివర్సిటీ. ఇంకా ఫ్యాకల్టీస్ వాళ్ళందరూ కూడా నోబెల్ ప్రైజ్ విన్నర్స్, అలాంటి వాళ్ళు వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ప్రొఫెసర్స్ లాగా. శైలజ గారు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, బైపీసీ స్టూడెంట్స్ ఎవరైనా సరే కూడా ఎలిజిబుల్ అండ్ 17 years ప్లస్ అని అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చదువుకునే వాళ్ళకంటే ఎంట్రన్స్ టెస్ట్ ఎంసెట్ రాసి ర్యాంక్ బేసిస్ మీద వెళ్తారు. మరి ఇప్పుడు యుక్రెయిన్లో చదవాలనుకునే వాళ్ళకి కూడా ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుందా, లేకపోతే ఏంటి ప్రొసీజర్? అలాంటిది ఏమి ఉండదండి, ఏం లేదు. డైరెక్ట్ వాళ్ళు 50% మార్క్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. వాళ్ళు 50% వస్తే వాళ్ళు బయట దేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే 50% మినిమం ఉంటే కూడా వారందరూ కూడా ఎలిజిబుల్ ఉంటారు. అంటే ఇలా ఈ యావరేజ్ స్టూడెంట్స్ ఆర్ ఈ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అలాంటిది ఏమి ఉండదు. సో 50% వచ్చి ఉండాలి. 31st December కల్లా 17 years కంప్లీట్ అయ్యి ఉండాలి కంపల్సరీ. అది మాత్రం 17 years కంపల్సరీ కంప్లీట్ అయ్యి ఉండాలి, అప్పుడే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ శైలజ గారు, ఈ విషయం చెప్పండి. జనరల్గా విదేశాలకి వెళ్ళి వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లే ముందు కూడా భారతీయ వైద్య మండలి, ఎస్పెషల్లీ ఎంసీఐ వాళ్ళ అనుమతి అవసరం అంటారా, లేకపోతే మామూలుగా వెళ్ళి అక్కడ మనము మీరు ఏ యూనివర్సిటీస్ చెప్తున్నారో అవి చూస్ చేసుకుని వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు? ఎలాంటి ప్రొసీజర్ ఏంటి? యాక్చువల్లీ ఎంసీఐ అప్రూవ్డ్ కాలేజెస్లోనే చేస్తే మనకి వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చాక ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అది రికగ్నిషన్ ఎంసీఐ త్రూగా రికగ్నిషన్ లేకపోతే వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళు అసలు డాక్టర్స్ కారు. బేసిక్గా ఎంసీఐ అప్రూవల్ కంపల్సరీ అనమాట. సో ఇంకోటి మన ఇండియాలో మనకి 6 years కోర్స్ అండి అది ఎంబీబీఎస్ అనేది. సో అట్లాగే యుక్రెయిన్ ఒడిశా నేషనల్ యూనివర్సిటీలో కూడా 6 years కోర్స్. సో 5 years ప్రాక్టికల్ అండ్ థియరీ ఉంటుంది, 1 year ఏమో ఇంటర్న్షిప్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. సో అంటే ఏదైతే మీరు చెప్తున్నారో ఆ టర్మ్ అనేది సేమ్ ఉంటుంది, థియరీ కానీ ఆర్ ప్రాక్టికల్స్ కానీ? థియరీ ప్రాక్టికల్ అంటే మన ఇండియాలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. యుక్రెయిన్లో కూడా ఒడిశా నేషనల్ యూనివర్సిటీలో కూడా అలాగే ఉంటుంది, సేమ్ ప్రొసీజర్. ఇంకా వేరే వేరే దేశాల్లో అయితే 4 yearsలో 5 yearsలో కంప్లీట్ అవుతుంది అంటారు, కానీ అది కాదు. మనకి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. సో మనకి ఆమోదించబడింది అంటే. సో ఎంసీఐ వాళ్ళు ఒడిశా నేషనల్ యూనివర్సిటీని వాళ్ళు రికగ్నైజ్ చేశారు. రికగ్నైజ్ చేసి అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయాలన్నా, గవర్నమెంట్ జాబ్స్ చేసుకోవాలన్నా, లేదా కార్పొరేట్ హాస్పిటల్స్లో జాబ్ చేయాలన్నా వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ శైలజ గారు, ఇంకో విషయం చెప్పండి. మీరు అంటున్నారు ఎంసీఐ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లోనే మీరు కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు ఎస్పెషల్లీ వీళ్ళకి. అండ్ ఇప్పుడు అక్కడ కోర్స్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇక్కడ ఏదైనా మళ్ళీ ఏదైనా టెస్ట్ పాస్ అవ్వాలా, ఆర్ డైరెక్ట్ వచ్చేసి ప్రాక్టీస్ చేసేసుకోవాలా? లేదండి, ఫస్ట్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడికి వచ్చాక ఎంసీఐలో ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కంపల్సరీ పాస్ అవ్వాలి. దాంట్లో ఏంటంటే 300 questions ఉంటాయి.
సో అందులో 50% వస్తే సరిపోతుంది. ఓకే. అండ్ శైలజ గారు, ఇప్పుడు చాలా మంది మీరు అంటున్నారు కదా ఈ చేయడానికి పెద్ద తేడా ఏమి ఉండదండి, అంతా బాగుంటుంది అని. జనరల్గా ఇప్పుడు కొంతమంది మీరు అన్నారు 50% స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఎంబీబీఎస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఇక్కడ భారతదేశంలో చదివే కోర్స్కి అండ్ మీరు చెప్తున్నట్టు యుక్రెయిన్లో ఉన్న యూనివర్సిటీకి ఆ వైద్య పట్టాకి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా ఏంటి, ఏదైనా వ్యత్యాసం ఉందా లేదంటే సేమ్ ఉంటుందా ఏంటి? వ్యత్యాసం అంటూ ఏమి ఉండదండి. ఎందుకంటే అక్కడ యాక్చువల్లీ ఈ ఉన్న యూనివర్సిటీస్లో అన్నిట్లో ఇది బిగ్గెస్ట్ యూనివర్సిటీ, ఫస్ట్ యూనివర్సిటీ అని నేను ఆల్రెడీ చెప్పాను. సో అది ఏంటంటే ఇవన్నీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్. ఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదువుకొని ఈ ఎంసీఐ వాళ్ళు అప్రూవ్ చేశారు అంటే వీళ్ళు ఇక్కడే అంటే ఇండియాలోనే కాకుండా వేరే విదేశాలలో కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు, జాబ్స్ చేసుకోవచ్చు. సో వాళ్ళ పర్సనల్ ప్రాక్టీసెస్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ భారతీయ వైద్య పట్టాకు కానీ లేదంటే యుక్రెయిన్లో ఉన్న వైద్య పట్టాకు కానీ ఏం డిఫరెన్స్ ఉండదు. అండ్ కానీ బేసిక్గా ఏంటంటే ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రం కంపల్సరీ రాయాలి. అది ఎవ్రీ 6 monthsకి, ఇయర్లో 6 monthsకి ఒకసారి ఉంటుంది. సో అది పాస్ అవుతే ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ మీరు అంటున్నారు కదా కంపల్సరీ కూడా ఎంసీఐ వాళ్ళ స్క్రీనింగ్ టెస్ట్ని పాస్ అవ్వాలి అని. అంటే ఆ స్క్రీనింగ్ టెస్ట్ గురించి వివరిస్తారా స్టూడెంట్స్? ఇప్పుడు ఒడిశా నేషనల్ యూనివర్సిటీలో ఎలా ఉంటుందంటే యాక్చువల్లీ పర్ క్లాస్ ఒక ప్రొఫెసర్ అండర్లో 10 to 12 స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉంటారు. సో ఈ 10 to 12 స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో ఇండివిజువల్ అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో ప్రొఫెసర్ టు అసలు ఏ పిల్లోడు ఎక్కడ డల్ ఉన్నాడు, ఎక్కడ బాగున్నాడు అనేది చూసి వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు ప్రొఫెసర్స్ అందరూ. సో ఈ పర్సనల్ కేర్ ఒక్కొక్క స్టూడెంట్ మీద ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అలాంటి అంటే పెద్దగా చదువుకున్న ప్రొఫెసర్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఇంకా ఎక్కువ అవగాహన ఉంటుంది. వాళ్ళు ఎలా ఒక స్టూడెంట్ని ఎలా తయారు చేయాలో అనేది ఎక్కువ తెలుస్తుంది. సో వాళ్ళు అలా ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి అసలు ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఎవ్రీ 3rd year నుంచి ఏం చేస్తారంటే క్రూక్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది. అది యూరోపియన్ కంట్రీస్లో ఉంటుంది అనమాట. సో జనరల్గా అక్కడికి వెళ్ళి చదువుకున్న వాళ్ళు మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీస్లో ఈ క్రూక్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. సో అక్కడ వాళ్ళు అది రాస్తున్నారు, అది అందులో కంటిన్యూస్గా రాస్తూ ఉంటారు కాబట్టి ఆల్రెడీ అయిపోయిన సెమిస్టర్స్ కూడా ఒకసారి టచ్ అప్ ఉంటుంది. సో వాళ్ళు వెంటనే మన ఇండియాకి వచ్చేసిన ఎంసీఐ రాయడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. అంటే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి పెద్దగా ఏమీ హోంవర్క్ చేయాల్సిన అవసరం హోంవర్క్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు హోంవర్క్లో ఆల్రెడీ ఉంటారు. ఓకే. సో వాళ్ళు ఎప్పుడు రఫ్ వర్క్లో ఉంటారు కాబట్టి సో మళ్ళీ వాళ్ళకి ప్రిపరేషన్ సపరేట్గా వచ్చి కోచింగ్ తీసుకొని మళ్ళీ రాయాలి అలాంటిది ఏమి ఉండదు. సో వాళ్ళు డైరెక్ట్గా రాయొచ్చు. ఇంకోటి సిలబస్ కూడా ఏంటంటే మన వాళ్ళకి ఆల్మోస్ట్ ఈక్వలే కాబట్టి సో మనకి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. అన్ని ఆల్మోస్ట్ కోర్స్ డిఫరెన్సెస్ ఏమి ఉండదు, అంతా ఓకే అంటే అన్ని కరెక్ట్గానే ఉంటాయి. సో మనకి ఎలా థియరీ అండ్ ఇంకోటి సెమిస్టర్ బేస్ ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. సో సెమిస్టర్ బేస్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సో అన్నీ కవర్ చేస్తారు. సో ఆల్మోస్ట్ మన ఇండియాకి ఒడిశా నేషనల్ యూనివర్సిటీకి ఏం డిఫరెన్స్ ఉండదు. అండ్ వ్యూవర్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి మీకు ఏదైనా కూడా డౌట్ ఉన్నా కూడా ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ యుక్రెయిన్లో చేయాలనుకుంటున్నప్పుడు మీకు కూడా ఏదైనా డౌట్ ఉన్నా కూడా మేనేజింగ్ డైరెక్టర్ శైలజ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి అడగచ్చు. అండ్ శైలజ గారు ఇంకో విషయం చెప్పండి, ఎస్పెషల్లీ మీ వజ్ర మెడిసిన్ ఓవర్సీస్ సంబంధించి మీ సంస్థ నుంచి కూడా వెళ్ళిన స్టూడెంట్స్ అందరి గురించి కూడా ప్రత్యేకంగా ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు మీరు ఇక్కడి నుంచి పంపించిన వాళ్ళని కానీ? అక్కడ స్పెషల్గా అంటే యూనివర్సిటీ, హాస్పిటల్ యాజ్ వెల్ యాజ్ అన్ని క్యాంపస్లోనే ఉన్నాయి. సో ఏంటంటే స్టూడెంట్స్కి ప్రతిదానికి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు బయట నుంచి రావడం అలాంటిదే ఉండదు. సో అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. అదే ఒకటే క్యాంపస్లో ఉండడం వల్ల సో వీళ్ళు ప్రతి ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ అన్నిటికీ కూడా ఏం పెద్ద. ఇంకోటి ఏంటి ఇప్పుడు జనరల్గా ఫుడ్డింగ్ మెయిన్ డైట్. సో ఫుడ్ ఏంటంటే అక్కడ మనకి ఇండియన్ మెసెస్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు పర్సనల్గా కుక్ చేసుకోవాలంటే కూడా కుక్ చేసుకోవచ్చు. సో అక్కడ అన్నీ దొరుకుతాయి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఒడిశా నేషనల్ యూనివర్సిటీ అది సిటీ సెంటర్లో ఉంది. ఓకే. సో ఏంటంటే మనం ఒక సిటీలో ఉన్నాము అని అంటే మనకి అన్ని దగ్గరలోనే ఉంటాయి. సో మనము బయటికి వెళ్ళి ప్రత్యేకంగా సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి మనం డిస్కస్ చేసే ముందు ఒక కాలర్ ఉన్నారండి ఖమ్మం నుంచి, నిర్మల గారు మనతో పాటు ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ నిర్మల గారు. హలో. హలో నిర్మల గారు చెప్పండి.
అది బాబు అండి ఇంటర్మీడియట్ అయిపోయింది బైపీసీ, షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు. ఓకే అంటే మీ క్వశ్చన్ ఏంటండి, మీరు చేయించాలనుకుంటున్నారా మీ బాబుతో? ప్రొసీజర్ ఎలా అప్రూవ్ కావాలి, ఫీజు ఎంత ఉంటుంది? ఓకే, వాళ్ళ అబ్బాయిని చేయించాలి అనుకుంటున్నారు, ప్రొసీజర్ ఏంటి, ఎలా? ఇది సెమిస్టర్ వైజ్ ఉంటుందండి. ఓకే, వినండి నిర్మల గారు. పర్ ఇయర్ 2,10,000 ఉంటుందండి. ఓకే, సో దీన్ని మీరు సెమిస్టర్ వైజ్ కూడా కట్టుకోవచ్చు. అది ట్యూషన్ ఫీజు మటుకు. ఇంకా మరి ఫుడ్ కానీ హాస్టల్ ఫీజు కానీ డిఫరెంట్గా మళ్ళీ సపరేట్గా ఉంటుంది. సో మీరు ఏంటంటే మా నంబర్స్కి కాల్ చేస్తే మేము ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తాము. ఓకే, ఫీజ్ స్ట్రక్చర్ మటుకు పర్ ఇయర్ 2,20,000 ఉంటుంది. ఓకే, అది సెమిస్టర్ వైజ్ కూడా కట్టుకోవచ్చు 1,10,000. సో అంటే ఏంటంటే ఒక్కసారి కట్టలేము అనుకున్న వాళ్ళు అలా 6 monthsకి ఒకసారి కూడా కట్టుకొని ఆ ఫెసిలిటీ ఉంది. ఓకే, అండ్ మనం ఇందాక స్టార్టింగ్లో కూడా అనుకున్నాము, చాలామంది మధ్యతరగతి వాళ్ళకి కూడా ఎంబీబీఎస్ అనేది ఒక కళ. లైఫ్లో మన ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే బాగుంటుంది, మన అమ్మాయి డాక్టర్ అబ్బాయి డాక్టర్ అని చెప్పుకుంటే వాళ్ళ ఫీలింగే చాలా చాలా బాగుంటుంది. అలాంటప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇది మధ్యతరగతి వాళ్ళకి కూడా ఎంబీబీఎస్ చేయడానికి పాసిబిలిటీ ఉందా? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా దీన్ని చేయగలరా, తట్టుకోగలరా? ఇక్కడ వచ్చేసి ఎంసెట్ రాసి ఇక్కడ ఒకవేళ ర్యాంక్ రాలేదనుకోండి, ప్రైవేట్ కాలేజెస్లో చేయాలంటే 40 to 50 lakhs పడుతుందండి. అదే ఇప్పుడు మనము యుక్రెయిన్లో ఇప్పుడు ఒడిశా నేషనల్ యూనివర్సిటీలో అయితే మనకి హోల్ కోర్స్కి 13 to 14 lakhs పడుతుంది. సో అది చాలా రీజనబుల్. సో అది అందరూ ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ శైలజ గారు, ఇందాక మీరు అన్నారు స్క్రీనింగ్ టెస్ట్ అనేది కంపల్సరీ, అండ్ ఎస్పెషల్లీ మీ యొక్క యూనివర్సిటీలో స్క్రీనింగ్ టెస్ట్ పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది? 300 questions ఉంటాయండి. అందులో 50% అంటే 150 questions వీళ్ళు 150 మార్క్స్ గెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ అంటే అంత ఇబ్బంది ఏమీ అనిపించదు? అంత ఇబ్బంది. అండ్ మనం జనరల్గా కొంతమందికి ఎలా ఉంటుంది అంటే, పేరెంట్స్ సైడ్ మనం ఆలోచించినా కూడా విదేశాలకు పంపించి చదివించాలన్నప్పుడు అక్కడ సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది, లేదంటే వాళ్ళ అమ్మాయికో అబ్బాయికో సేఫ్టీ ఉందా, అలా ఆలోచిస్తారు కదా. యుక్రెయిన్లో చదవాలి అనుకున్నప్పుడు సేఫ్టీ పరంగా ఎలా ఉంటుంది? సేఫ్టీ అయితే సెక్యూరిటీ వైజ్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే క్యాంపస్లోనే హాస్టల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. సో గర్ల్స్కి ఎవరైనా బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ టైమింగ్స్ ఉంటాయన్నమాట. వీళ్ళు పర్టిక్యులర్ ఈ టైంలో వెళ్ళాలి, మళ్ళీ ఈ టైం కల్లా రావాలి అని ఉంటుంది. సో ఇంకా లేడీస్కి అయితే వార్డెన్స్ ఉంటారు. సో వాళ్ళు వీక్లీ బయటికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడము అలా చేస్తుంటారు అనమాట. సో వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు ఆ టైం పీరియడ్లో తెచ్చుకోవడము అలా అన్నీ చేసుకోవచ్చు అనమాట. అండ్ శైలజ గారు, గర్ల్స్కి ఎలాంటి సేఫ్టీ ఉంటుంది అంటే గర్ల్స్ పరంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు అవి తీసుకుంటున్నారు? అదే అండి, గర్ల్స్కి సపరేట్గా వార్డెన్స్ ఉంటారు. సో ప్రతి స్టూడెంట్స్కి వార్డెన్ అండర్లోనే ఉండాలి. సో వాళ్ళు ఏం చేసినా వార్డెన్కి చెప్పి చేయాల్సి ఉంటుంది. సో అలా సెక్యూరిటీ వైజ్ చాలా బాగుంటుంది. క్యాంపస్ బయటికి వెళ్ళాలన్నా బయట సెక్యూరిటీకి చెప్పాలి. ఫస్ట్ వార్డెన్ పర్మిషన్ లేనిది వాళ్ళు అసలు బయటకు వెళ్ళలేరు అనమాట. ఓకే, సో అలా సెక్యూరిటీ వైజ్ చాలా బాగుంటుంది. ఓకే, అండ్ శైలజ గారు, ఇంకో విషయం చెప్పండి, మీ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకి ప్రత్యేకంగా మీరు ఎట్లాంటి కేర్ తీసుకుంటారు అండ్ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఇక్కడి నుంచి మేము వీసా రావడం తీసుకోవడము, మళ్ళీ ఢిల్లీ నుంచి మళ్ళీ యుక్రెయిన్ వరకు తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి మళ్ళీ 1 month వాళ్ళతో పాటు మా వాళ్ళు ఉంటారు. ఉండి మళ్ళీ అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి, హాస్టళ్ళు చూడడము అన్నీ చూశాక దాని తర్వాత మళ్ళీ మా వాళ్ళు వస్తారు. మళ్ళీ ఎవ్రీ సెమిస్టర్ రిజల్ట్స్ అనమాట. సో స్టూడెంట్ ఎలా కోపప్ అవుతున్నాడు, ఏంటి వాళ్ళ హెల్త్ వైజ్ ఎలా ఉంది, హాస్టల్ వాళ్ళకి ఎలా ఉంది, ఇవన్నీ మేము అప్గ్రేడ్ చేస్తూ ఉంటాం, పేరెంట్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ శైలజ గారు, స్పెషల్గా జనరల్గా ఇక్కడి నుంచి వెళ్ళి చదువుకునే వాళ్ళకి కూడా ఫుడ్ ప్రాబ్లమ్స్ అవి ఎదురవుతూ ఉంటాయి, అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోవడం లేకపోతే ఇలాంటి సమస్యలు ఉంటాయి. అంటే ఫుడ్ పరంగా ఎలాంటి ఆహారం లభిస్తుంది అండ్ అక్కడ వాళ్ళు అక్కడ సస్టైన్ అవ్వగలిగే ఛాన్సెస్ ఉందండి. ఎందుకంటే యాక్చువల్లీ మనము ఇండియన్ మెస్ అక్కడ ఉంది అనమాట. సో మనకి ఇండియన్ ఫుడ్ అంతా దొరుకుతుంది. ఒకవేళ సెల్ఫ్ కుకింగ్ చేసుకోవాలని కొంతమంది అనుకుంటారు. సో వాళ్ళకి కూడా ప్రొవైడెడ్ అన్నీ అక్కడ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే అక్కడ అన్ని దుంపలు అవన్నీ బాగా దొరుకుతాయి అనమాట. సో అన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్ బాగా దొరుకుతాయి, బేసిక్గా క్యారెట్స్ ఇలాంటివన్నీ.
సో అవన్నీ చాలా హెల్తీ ఫుడ్. సో వాళ్ళు కావాలంటే వాళ్ళు కుకింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇండియన్ మెస్ మనకి అన్ని ఇండియన్ ఫుడ్స్ అన్ని రకాలుగా ఇండియన్ ఫుడ్స్ ఏమేమి కావాలో అన్నీ అవైలబుల్ ఉంటాయండి. సో అవన్నీ కూడా క్యాంపస్లోనే ఉంటాయి. సో వాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి, చేసుకోవాలి, చదువుకోవాలి, ఇలాంటి అసలు ఈ టెన్షన్స్ అన్నీ ఏవి ఉండవు. రైట్, మనం ఇంకో కాలర్ తీసుకుందాము. సికింద్రాబాద్ నుంచి కుమార్ ఒక కాలర్ లైన్లో ఉన్నారు. కుమార్ గారు, హలో. హలో కుమార్ గారు చెప్పండి. యా మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మీ క్వశ్చన్ ఏంటో అడగండి శైలజ గారిని. మేడం, ఇప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి ఎంసీఐకి అప్లై చేసుకోకుండా అక్కడ పీజీ చేయొచ్చా? చెయ్యొచ్చండి. అక్కడ మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ కాగానే డైరెక్ట్ అక్కడ మీరు పీజీకి అప్లై చేసుకొని మళ్ళీ సేమ్ యూనివర్సిటీలో కంటిన్యూ చేయొచ్చండి. రైట్. అండ్ అంటే ఇప్పుడు కాలర్ అడిగినట్టుగా వాళ్ళకి పీజీ ఫెసిలిటీ ఉంది, వాళ్ళకి మళ్ళీ ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది అండ్ అవి అంటే వాళ్ళకి అక్కడ మామూలుగా ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయండి పీజీకి, సేమ్ అలాగే అక్కడ వాళ్ళు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. సో ఎగ్జామ్ అది గెట్ ఆన్ అయిపోతే సరిపోతుంది, పీజీ చేసుకోవచ్చు. యుక్రెయిన్లోనే కాదు, ఒడిశా నేషనల్ యూనివర్సిటీ కాదు, వాళ్ళు ఇంకా వేరే ఏ కంట్రీకైనా వెళ్ళి చేసుకోవచ్చు. సో ఎందుకంటే అది అంత పెద్ద యూనివర్సిటీ, అంత పెద్ద కాలేజ్ అనమాట. సో దానికి వరల్డ్ వైడ్ రికగ్నిషన్ ఉంది. సో వాళ్ళు ఒడిశా నేషనల్ యూనివర్సిటీలో చదువుకున్నారు అంటే కంపల్సరీ అక్కడ వేరే ఎక్కడైనా చదువుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ శైలజ గారు, ఈ విషయం చెప్పండి, అక్కడ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? అంటే మన వాళ్ళు అక్కడ చెప్పే లాంగ్వేజ్కి ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? అంటే లాంగ్వేజ్ ఏంటి అక్కడ? మదర్ టంగ్ మన వాళ్ళకి ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తారా, అక్కడ ఉన్న మదర్ టంగ్ నేర్చుకోవాలి? యాక్చువల్లీ ఇంగ్లీష్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ టీచింగ్ అంటేనే ఇంగ్లీష్లో చేస్తారు బేసిక్గా అక్కడ. మరి సో ప్రాబ్లం ఏముండదు మనకి. ఇక్కడ ఎట్లాగా ఇంగ్లీష్లో నేర్పిస్తారో అక్కడ కూడా అందరూ ఇంగ్లీష్లోనే నేర్పిస్తారు. సో లాంగ్వేజ్ ప్రాబ్లం అంటూ ఏం ఉండదు. ఇంకోటి మన వాళ్ళు అయితే ఇంకా ఇండియన్స్ అయితే ఇంకా వాళ్ళు ఏదైనా నేర్చుకోగలరు, ఆ కెపాసిటీ మన వాళ్ళలో ఉంది. అది మన ప్రత్యేకత. ఎందుకంటే మన ఇండియాలోనే చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మనం ఏ స్టేట్కి వెళ్ళినా మనం ఉండగలము, అడ్జస్ట్ అవ్వగలం. సో మనకి అసలు ప్రాబ్లమే ఉండదు, ఇంగ్లీష్లోనే టీచింగ్ ఉంటుంది. సో మనకి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. సో ఇంగ్లీషే మెయిన్ అన్నమాట, బేస్. ఓకే. అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది అక్కడ? ఎస్పెషల్లీ ఎందుకంటే వీళ్ళకి కూడా థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కదా, అక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్ అవి ఎలా ఉంటాయండి? అదే చెప్పాను కదా, ఇప్పుడు ప్రతి ప్రొఫెసర్ కింద 10 to 12 స్టూడెంట్సే ఉంటారు కాబట్టి సో ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది. సో ప్రాక్టికల్స్లో కూడా వాళ్ళకి ఏంటంటే ఇండివిజువల్గా చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు గుంపులుగా చెప్పేస్తే వాళ్ళు కొంతమంది అంటే ముందర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, వెనక ఉన్న వాళ్ళకి తెలియదు, అలాంటిదే ఉండదు అనమాట. సో ఇండివిజువల్గా చెప్పినట్టే ఉంటుంది అనమాట ప్రాక్టికల్ కూడా. సో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, ఇండివిజువల్గా అటెన్షన్ ఉంటుంది అనమాట. ఒకవేళ వాళ్ళకి బై ఛాన్స్ ఏదైనా మిస్ అయినా మళ్ళీ రిపిటేషన్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ శైలజ గారు, ఈ విషయం చెప్పండి, మీరు అన్నారు కదా 6 years ఆఫ్ టర్మ్ పీరియడ్ ఉంటుంది అంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళ కంట్రీస్తో పోలిస్తే యుక్రెయిన్ బెటర్ అంటారా? అండ్ ఎలా ఉంటుంది, అది బెటర్ అంటారా? యుక్రెయిన్ చూస్ చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ చేయాలి అనుకునేవారు? ఇప్పుడు ఇండియాలో కోర్స్ ఎంబీబీఎస్ బేసిక్ డిఫరెన్సెస్ చెప్తారా? ఎందుకంటే యుక్రెయిన్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడే వెళ్ళి మీరు అన్నారు స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చినా కూడా ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి, పాస్ అయ్యడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇక్కడే వెళ్ళి చేయాలి అనుకున్నప్పుడు మిగిలిన కంట్రీస్తో పోలిస్తే పాజిటివ్ థింగ్స్ ఏంటి అనేది క్లియర్గా వివరిస్తారా? ఫస్ట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చూసుకోవాల్సింది ఏంటంటే ఏ కాలేజ్ నుంచి అయినా సరే అది యాక్చువల్లీ ఆ కాలేజ్ ఎంసీఐ రికగ్నైజ్డ్ అవునా కాదా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది రికగ్నైజ్డ్ అవుతేనే వాళ్ళు ఇక్కడ వేరే ఏ కంట్రీకి కానీ ఎక్కడికైనా వెళ్ళి డాక్టర్ అని ప్రూవ్ అని కాదు, యాక్చువల్లీ అది క్వాలిఫైడ్ అనమాట. ఎంసీఐ రికగ్నైజ్డ్ అవుతేనే వాళ్ళు కంప్లీట్ డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేసినట్టు. ఓకే. అండ్ ఇంకో కాలర్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి యాదగిరి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. యాదగిరి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, అడగండి మీ క్వశ్చన్ ఏంటో. నమస్తే మేడం. యాదగిరి గారు, కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీ క్వశ్చన్ ఏంటో ఫోన్ లైన్లో డైరెక్ట్గా అడగరా? సరే మేడం. యా. మా అబ్బాయి బైపీసీ చదువుతున్నాడు మేడం, ఫస్ట్ ఇయర్ ఇప్పుడు అయిపోయింది. ఓకే. హలో, చెప్పండి సార్, వింటున్నాం. బైపీసీ చదువుతున్నా, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్ వెళ్తాడు.
అయితే నేను ఎస్సీ. రైట్, చెప్పండి సార్. క్వశ్చన్ అడగండి. మీ క్వశ్చన్ కంప్లీట్ గా అడిగేసేయండి. ఎస్సీ అయితే దానికి పర్సెంటేజ్ ఎంత రావాలి మేడం? మార్క్స్ కి ఎంత పర్సెంటేజ్ వస్తే ఎలిజిబుల్ ఉంటుంది? రైట్, మార్క్స్ పర్సెంటేజ్ ఎలా ఉంటుంది? వాళ్ళ సన్ ఎస్సీ అని చెప్తున్నారు. ఎస్సీ అంటే రిజర్వేషన్స్ లైక్ ఏమైనా ఉంటాయా? రిజర్వేషన్ అంటే ఓన్లీ 40%. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మటుకు రిజర్వేషన్ వ్యాలిడ్ అనమాట. ఎందుకంటే మనకి డివిజన్స్ అనేది ఓన్లీ ఇండియాలో ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళాక అట్లాంటిది ఏమి ఉండదు. కానీ ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్ళాలి అంటే 40%. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% ఉంటే సరిపోతుందండి. ఓకే, మీరు అంటే ఇందాక స్టార్టింగ్ లో అన్నారు 50% ఆఫ్ ఎలిజిబిలిటీ ఎవరికైనా అని చెప్పి అన్నారు. అంటే ఇప్పుడు రిజర్వేషన్స్ పర్టికులర్ గా ఉన్నప్పుడు వాళ్ళకి 40% మార్క్స్ వస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కి ఇన్హిబిషన్స్ ఉంటాయి. అంత దూరం పంపించి చేయించాలా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లల గురించి ఏంటి టెన్షన్స్, అంటే మీరు అంటున్నారు సేఫ్టీ వైజ్ గా బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది అని. అంటే పేరెంట్స్ కి ఎస్పెషల్లీ మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నా ఉందా? ఇప్పుడు బేసిక్గా డాక్టర్ కావాలి అనేది పిల్లల కోరిక అండ్ పేరెంట్స్ కూడా. వాళ్ళు బైపీసీ జాయిన్ చేశారు అంటే వాళ్ళు డాక్టర్ అయ్యి బయటికి రావాలనే వాళ్ళ ఇంటెన్షన్తో జాయిన్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి ఒకవేళ ఛాన్స్ ఇక్కడ మనము మిస్ అయ్యాము, ఎంసెట్లో మనకి ర్యాంక్ రాలేదు, మనకి కుదరలేదు అని అంటే మనం బయట పంపించి, ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్లో చేయాలంటే 40 to 50 lakhs అవుతుందండి. సో అది అంత మన స్తోమత ఉంటుంది ఉండదు. సో ఉండనప్పుడు మనము బయటికి, ఎందుకంటే బేసిక్గా టైం వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఈ ఎంసెట్లో వేస్ట్ రాలేదు, సో నెక్స్ట్ ఇయర్ రాయిస్తారు. వెయిట్ చేయకుండా అదే మనం బయటికి వెళ్ళి చదువుకున్నాం అనుకోండి, చదువుకుంటే యాక్చువల్లీ మన టైం పీరియడ్లోనే మనం కంప్లీట్ చేసి అట్ ద సేమ్ టైం మనకి ఎంబీబీఎస్ రికగ్నిషన్ కూడా వస్తుంది. అంటే మనం ఒక డాక్టర్ అయ్యి వస్తాం సో పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. పేరెంట్స్కి అందరికీ ఏంటంటే టైం వేస్ట్ చేయొద్దు బేసిక్గా. ఎందుకంటే వాళ్ళు ఎంబీబీఎస్ బైపీసీ చదివారంటే వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎంబీబీఎస్. బైపీసీ చదివాడు అబ్బాయి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే డాక్టర్ అవ్వాలి అని ఇంటెన్షన్ ఉంటుంది. సో అది కాకుండా అంటే ఇంకా బైపీసీ స్టూడెంట్స్కి వేరే ఫీల్డ్ అనేది ఇట్లా పర్టికులర్గా అంటూ ఏం లేదు. సో ఎంబీబీఎస్ చేస్తే చాలా బాగుంటుంది. సో మనకి అవైలబిలిటీ ఉంది కాబట్టి మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మనము ఒక ఇంటర్నేషనల్ కాల్ కూడా ఉందండి మనతో పాటు ఫోన్ లైన్ లో మాట్లాడడానికి. జెనీవా నుంచి కుమార్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. యుక్రెయిన్ తీసుకుంటే పొలిటికల్ క్రైసిస్ ఉంది కదా, సో ఈ సిచ్యువేషన్ లో మా కజిన్ నేను యాక్చువల్గా ఎక్కడైనా ఎంబీబీఎస్ జాయిన్ చేద్దామని చూస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్ లో పొలిటికల్ క్రైసిస్ ఉన్న పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు అక్కడ జాయిన్ చేస్తే ఎలా ఉంటుంది అని. ఓకే, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు మీరేం సజెస్ట్ చేస్తారు? అంటే వాళ్ళ కజిన్ని జాయిన్ చేద్దాము అని అనుకుంటున్నారు, అప్పుడు హౌ సేఫ్ ఇట్ ఈస్ అని అడుగుతున్నారు వారి క్వశ్చన్. అది యాక్చువల్లీ ఈ పొలిటికల్ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఇండియాలో ఉన్నాయి, బయట దేశాల్లో ఉన్నాయి, ఎక్కడైనా. సో అది అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమైనా ఎడ్యుకేషన్లో కానీ ఇయర్లో కానీ ఎవరిని వెనక్కి తోయట్లేదు. అకాడమిక్ ఈజ్ అకాడమిక్. సో అది ఎడ్యుకేషన్కి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. సో ఎక్కడ ఏది జరిగినా కానీ చదువు అనేది అది సాగుతూనే ఉంటుంది. బేసిక్గా ఒక 1 year వేస్ట్ చేయరు. ఏ గవర్నమెంట్ కూడా దానికి ఒప్పుకోదు. ఒక స్టూడెంట్ 1 year వేస్ట్ అయింది అంటే మళ్ళీ ఆ 1 year మళ్ళీ ఎప్పటికీ రాదు. సో దాన్ని ఏ కంట్రీ కూడా ఒప్పుకోదు. సో నో ప్రాబ్లమ్. అక్కడ గవర్నమెంట్ అనేది స్టూడెంట్ లైఫ్ తో గేమ్స్ ఆడాలి, ఇట్స్ సేఫ్ అంటారు చూస్ చేసుకోవడానికి. అండ్ వీసా ప్రాసెస్ లో కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటాయండి? అంటే ఈజీగానే క్లియర్ అప్ అవుతుందా చూస్ చేసుకుని వెళ్ళడానికి? ఈజీగానే ఉంటుందండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ ఉన్నాక వీసా ఇవన్నిట్లో మేము అన్ని హెల్ప్ చేస్తాము. సో ఇక్కడి నుంచి మేము ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ అక్కడ గెట్ ఆన్ కావాలి కదా, అక్కడ ఎస్పెషల్లీ వజ్రా మెడిసిన్ ఓవర్సీస్ అనేది మీరు ఈ థింగ్స్ అన్ని కూడా మీరే రెస్పాన్సిబుల్ ఉంటారు, పంపించి జాయిన్ చేసి మళ్ళీ అక్కడ వాళ్ళ హాస్టల్ ఫెసిలిటీ, మళ్ళీ కాలేజ్లో జాయిన్ అయ్యి అక్కడ మా వాళ్ళు ఉండి అక్కడ 1 month ఉంటారు. ఉండి స్టూడెంట్స్తో పాటు ఉండి అన్నీ సెట్ చేసి తర్వాతే వస్తారు. మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవ్రీ సెమిస్టర్ రిజల్ట్, అక్కడ పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్కి మేము ఇంటిమేట్ చేస్తూ ఉంటాము మెయిల్స్ ద్వారా. మేము జస్ట్ జాయిన్ చేసి వదిలేయమండి. కంప్లీట్ 6 years వీఆర్ రెస్పాన్సిబుల్. అండ్ ఇంటర్న్షిప్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది, ఏమన్నా దాని గురించి చెప్తారా?
యాక్చువల్లీ ఒడిశా మెడికల్ కాలేజ్ అంటే జనరల్గా కొన్ని చోట్ల ఏంటంటే ఎస్పెషల్లీ విదేశాల్లో చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడి వాతావరణం ఆ క్లైమేటిక్ కండిషన్స్ వేరుగా ఉంటుంది, వాళ్ళు అక్కడ కండిషన్స్కి ప్రాక్టీస్ చేసి వస్తారు. బట్ ఇక్కడ క్లైమేట్ మోడరేట్ క్లైమేట్కి వచ్చేసరికి వాళ్ళు చేసిన ప్రాక్టీస్ ఇక్కడ మిస్ మ్యాచ్ అవ్వచ్చు, లేదంటే ఎలిజిబిలిటీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు అలాంటి క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళు చేసిన ప్రాక్టీస్కి ఇక్కడ పాసిబిలిటీ ఉంటుందా? ఇంటర్న్షిప్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? ఇది అక్కడైతే కూల్ ప్లేస్ అనమాట. బేసిక్గా యుక్రెయిన్లో కూల్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ కాశ్మీర్ లాగా ఉంటుంది, యూరోపియన్ కంట్రీ. సో అది కొంచెం కాశ్మీర్ లాగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇంటర్న్షిప్లో మనము పేషెంట్స్ ఎలా వస్తారో వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేస్తాం. సో ఏంటంటే మనకి ఆల్రెడీ ప్రాక్టికల్లో మనకి ఎవ్రీ నవ్ అండ్ దెన్ మనం పేషెంట్స్ని ట్రీట్ చేస్తూనే ఉంటాము కాబట్టి సో వాళ్ళకి సమ్మర్ లాంటి ఇది ఉంటుంది. కానీ ఏంటంటే కొంచెం కూల్, మనం ఏంటి డిసెంబర్లో మనకి ఎలా ఉంటుందో వాళ్ళకి ఏప్రిల్లో అలా ఉంటుంది. సో అన్నీ అక్కడ చేసిన వాళ్ళకి ఇక్కడికి వచ్చాక మళ్ళీ చేయడంలో ఏం ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీస్లో ఉంటారు, ఆల్మోస్ట్ 6 years ప్రాక్టీస్లో ఉన్నారు. వాళ్ళు ఓన్లీ 1 year ప్రాక్టీస్లో ఉండరు కదా, 6 years ప్రాక్టీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చాక మళ్ళీ చేయడానికి ఏం ప్రాబ్లం ఉండదు. రైట్, థ్యాంక్ యూ శైలజ గారు. స్టూడియోకి వచ్చి యుక్రెయిన్లో MBBS చేస్తే ఎలా ఉంటుంది, అవకాశాలు ఎలా ఉంటాయి అండ్ అవి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాళ దిక్సూచి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ APN ఆంధ్రజ్యోతి. వీ రిపోర్ట్, యూ డిసైడ్.